హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే సబ్బు బియ్యం బెల్లం పాయసం అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అంతలో వచ్చి ఎండాకాలం కదా, ఎండాకాలం వచ్చేసి సబ్బు బియ్యము మనము పాయసం చేసుకొని తింటే మంచిది, సలవనిస్తుంది అనమాట మనకి. కాబట్టి ఈరోజు అయితే సబ్బు బియ్యం పాయసం అయితే చేస్తున్నాను. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మాత్రానికి మనము సబ్బు బియ్యం అనేది ఫస్ట్ ఒక గంట సేపు ముందునే నానబెట్టుకునాల. అట్లయితేనే చక్కను ఉడుకుతుంది అనమాట. లేకుంటే ఇంక లేట్ అవుతుంది ఉడికేకే. మనం ఎంతెంత నానబెట్టుకుంటే అంతంత చక్కను ఉడుకుతుంది. నేనైతే ఒక గంటన్నర ఏంటది నానబెట్టి సబ్బు బియ్యం అయితే ఇంకా పొయ్యి అయితే అంటించుకుందామండి. బెల్లం కూడా మంచిది చూడండి. ఇంకా ఎట్లా మా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా బెల్లం మంచిదే, సగ్గు బియ్యం మంచివి. ఇలా జ్వరం వచ్చినప్పుడు అవే కదా. ఇవి కాదు, బార్ల బియ్యం. అవి రెండు ఒకటి ఉంటాయేమో. లేదు లేదు, ఇవి సబ్బు బియ్యం, బార్ల బియ్యం. ఎట్లా గుర్తుపట్టాలి? రెండు అట్లే. ఇవి కొంచెం తెలుపు ఉంటాయి, ఇవి కొంచెము బియ్యం లెక్క ఉంటది. అంటే మధ్యన గీత ఉంటుంది, నల్లది. దీనికి గుండుగా తెల్లగా ఉంటాయి. ఇవి నీకు చెప్పేకి రాదు నాకు. ఇస్తాను పొయ్యి అయితే అంటుకునేది అనమాట. ఇప్పుడైతే మనము పాయసం చేసుకునేకైతే మాత్రానికి కొలతలు అయితే చూద్దామండి. నేను సబ్బు బియ్యం వచ్చేసి ఈ గిన్నెతోనే నానబెట్టాను అనమాట. ఒక గిన్నె సబ్బు బియ్యం నానబెట్టాను. అవన్నీ ఒక గిన్నె నానబెట్టాను కాబట్టి ఇంతలా ఉబ్బేవి ఇవి. ఇప్పుడు ఒక 4 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకుందామండి. ఒకటి, 2, 3, 4. మనకి ఖచ్చితంగా పాయసం అనగానే చేసేది పాలు ఏది చేస్తాం చూడండి. ఇప్పుడు పాలు చెప్తాను. పాలు వచ్చేసి 1/2 లీటర్ అనమాట. ఇవి కూడా 2 గ్లాసులు, 2 గిన్నెలు తీసుకోవాలి చూడండి పాలు. 4 గిన్నెల నీళ్ళు, 2 గిన్నెల పాలు. 1, 2, కొన్ని ఎక్కువేవంతే. మొత్తము 6 గిన్నెలు చూడండి. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టి ఉడకబెట్టుకుందామండి పాలని. ఫస్ట్ మూత ముచ్చుతున్నాను. ఇంకొకటి, పాలు వేసాం కాబట్టి పొంగుతుంది. కొంచెము బాగా దాసి పెట్టుకొని ఉండండి. ఎక్కడ పోవద్దండి పాలు ఇట్లా పాయసం చేసేటప్పుడు, పొంగుతుంది అనమాట పాలు. పిల్లలు ఇంకా లేచలేరు. పిల్లలు లేచే తలకల నేను పాయసం రెడీ చేస్తే కరెక్ట్ టయానికి పిల్లలకి తినిపియాలి నేను. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా, పిల్లలకి బళ్ళు, ఒంటిపూడి బళ్ళు స్టార్ట్ అయ్యేవన్నమాట. ఇంకా హడావిడి ఉంటుంది అనమాట కొంతమంది ఇళ్ళలో. ఎందుకంటే పిల్లలు పొద్దుగాలకు లేయలేరు అనమాట. ఒక టయానికి అలవాటు పడి ఉంటాడు 7:30కి అట్లా. ఇప్పుడు 7 కల్లా బయలుదేరాలా, 7:30 కల్లా బల్లో ఉండాలి. ఇంకా పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది పబ్లిక్ స్టార్ట్ అయ్యేవే. ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయేవే, రాసేది పబ్లిక్. ఇంకా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందరు బాగా రాయాలా. చాలా స్ట్రిక్ట్ ఉన్నది ఇప్పుడు ఎగ్జామ్ హాల్ అనమాట. అస్సలకి గిట్ల తలకాయ తిప్పి నీరు అంతలో వచ్చి నీళ్ళు తాగనీకి కూడా బయటికి పోనీకి లేదనమాట. అక్కడే వాళ్ళ రూమ్లోనే ఉంటాయి నీళ్ళు, అడవే తాగలం. మేము రాసేటప్పుడైతే వరండాలో ఉంటుండే, నీళ్ళు తాగనీకి పోతాం అనుకోసంటే పంపిస్తుండ్రు. ఇప్పుడు అట్లా కూడా లేదంట. చాలా స్ట్రిక్ట్ ఉన్నది. నా ఇంటికి కొంచెం బాగాలేకుంటే ఏమనుకున్నదండి, నేను ఇంటర్లో జాయిన్ అయ్యింటి ఫ్రెండ్ రీసెంట్గా పోయిన సంవత్సరము. అంటే రెగ్యులర్ కింద ఇంటర్కి జాయిన్ అయ్యింటి అనమాట. నిన్న సంవత్సరం ఎగ్జామ్ రాస్తే అంటే చదువుకుందాం కూర్చోనని ట్రై చేస్తే కానీ కుదరలేదు. అయినా సరే నాకున్న జనరల్ నాలెడ్జ్తో రాసి 2 సబ్జెక్టులా ఒకటి పాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ కాలేజ్ వైపు చూడలేదు. మళ్ళీ చదువు మొదలు పెడదాం అనుకుంటే కానీ ఈ ఫ్యామిలీ ఆలోచనలతో మనం ఏం చేయలేం. మనం చేయగలిగిందల్లా చెయ్యాల. ఎవరన్నా కానీ పెళ్ళైనాక చదువుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటే, అంటే కొంతమంది చదువుకుంటున్నారు కానీ మేబీ కుటుంబ పరిస్థితులు అనుకూలం ఉండాల. సో నాకైతే కళలు ఉండే ఫ్రెండ్స్. అంటే
పెళ్ళి కాకముందు చదువుకుందామంటే చదువు విలువ తెలియదు, విలువ చెప్పి బడికి తోలిచ్చే వాళ్ళు లేదు. ఏమైనా ఎవరిని బ్లేమ్ చేయకూడదు అయిపోయిన టైం. కానీ రీసెంట్గా మళ్ళీ జాయిన్ అయ్యి ఫ్రెండ్స్ ఒక 1 year కిందట అనుకూలం కాలేదు నాకున్న ఇవి ఒత్తిళ్ళు ఇవి సంసారము. కాబట్టి నేను అందరూ ఎగ్జామ్ పోయి రాస్తుంటే అదే ఫీల్ అవుతున్నా. అన్నీ అనుకూలంగా ఉంటే మళ్ళీ ఇప్పుడు నేను కూడా రాస్తుంటే కదా. నాకు కూడా అట్లా అనిపిస్తుంది తెలుసా. ఓకే, ఎక్కువ ఫీల్ కాకూడదు ఇంకంతే. నేనైతే ఎక్కువ మిస్ అయ్యేదైతే నా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నా జీవితం చాలా మిస్ అయ్యాను. నేను ఎంత బాగుంటాం ఫ్రెండ్స్తో. అసలుకి ఏమే కొనుక్కొచ్చుకుందామా, తర్వాతకి వచ్చేసి అందరు ఎక్కడికన్నా పోదామండి, ఈరోజు రేపు ఏమన్నా బల్లోన కొన్ని పార్టీలు ఉంటాయి అన్నమాట. అంటే వెల్కమ్ పార్టీ అంటే కొంతమందిని మనము మన స్కూల్కి వెల్కమ్ చేయడం అట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా సీరియల్ కట్టుకొని రావాలంటే ఫస్ట్ స్కూల్లో మేము ముందుంటుంటివి. చాలా ఇష్టంగా గడిచిపోయి నాకు ఇంటర్ కానీ 1 నుండి 5వ తరగతి వరకు చదువుకునేది. కానీ నాకు అవన్నీ ఏమీ నచ్చలేదు. నాకు ఎక్కువ ఇష్టపడింది, నాకు ఇంకా గుర్తు చేసుకునేది అయితే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకునే నా జీవితమే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇప్పటికి మిస్ అవుతున్నా. ఇప్పుడు 10వ తరగతిలో ఎగ్జామ్ రాస్తుంటే అదే బాధ అయితే నేను కూడా ఒకప్పుడు రాసింది కదా అని. ఇంటర్ పూర్తి అయితే నేను కూడా ఇంటర్ పూర్తి అయ్యలేదు. ఇంకా సెకండ్ ఇయర్లో 2 సబ్జెక్టులు ఉన్నాయి ఇంకా నాది. అవి రాపిమని మా ఎత్తు చెప్పి కానీ నేను ఒక బుర్ర తక్కువ వేసు నా టైంకి. నేను ఏదైనా పని చేసుకునే ఆప్షన్ ఉంటే ఏమేమి చేసుకుందునో అస్సలు ఏమోలేండి. దయచేసి చదువుకోండి. మనకి పాలు అనేది ఉడుకుతున్నాయి. ఏంటి తీస్తావు? పొంగుతుంది ఇంకా లేకుంటే. ఇదే తీసుకొస్తాను చూడు ఎప్పుడు తీపి చేసినా నేను ఇంట్లో. ఏంటంటే దీంట్లో ఏం కారం కాయగూర ఏం చేయను. చేస్తే మొన్న తీసుకునిందా ఇది? కాదు, మనం తీసుకుంది ఇంట్లో ఉంటుంది. మరి ఇది అది ఇది అప్పుడుదే. మరి ఇది కానీ సొట్టపడేది సైడ్కి అవతల ఏంటో నీకు ఏ కనిపిస్తున్నాయి. ఇంకా మనకి పాలు అయితే ఉడుకుతున్నాయి అనమాట. అవి ఉడుకుతున్నాయి కానీ పొంగట్లేదు అనమాట ఎంతసేపు నుంచి. పొంగితే మూత తీసేసినాక మూత ఏంటి తీసేస్తావు? మరి పొంగితే మరి బయటకు వస్తాయి. పొంగుతుంది అంటే ఏడ పొంగనిస్తుంది దాన్ని. పొంగకూడదు అని చెప్పేది నీకు. సరే చూడు ఉడుకుతున్నాయి చూపి. నేను పొంగుతుందేమో రికార్డ్ చేయాలేమో అని నేను అన్నాడుతున్నా. పొంగే కాదు, అట్లే ఏం కాదు. ఇంకా ఇప్పుడు మనము సబ్బు బియ్యం అయితే వేసుకుందామండి. వినోద్ నువ్వు అంటివి కదా మనం సుగ్గి వెనకట చేసిండ్రి ఆది అనకాశాన అని ఇంతకుముందు చేసింటే అది ఎట్లా చేయాలో తెలుసా? నాకు తెలుసుకుంటే నేను శనగ బ్యాళ్ళు సబ్బు బియ్యము వేసి చేసిండు అక్క. నీకు ధ్యాస ఉండదా? మన రమ్మక్క ధ్యాస ఉన్నది. సుగ్గి సీడిపతి వెంటిమి ఆర్లగడ్డ సైడు దోన్లపాడు ఏదో ఉండే దొర్నపాడు కదా. నేను ఎక్కువ తింటే ఏమని అనుకుంటారేమో, ఎవరికైనా తక్కువ వస్తుందేమో అని కొంచెం తింటే తర్వాత బకెట్కి సగానికి సగం ఇంకా మిగిలిచ్చిండ్రి. అప్పుడు అనిపించా ఊరే అనవసరంగా కొంచెం తిన్నామే, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే ఎవరికైనా తక్కువ వస్తే. మన ఇంట్లో మనకు ఉన్నంత ఫ్రీడమ్ వేరే వాళ్ళ ఇంట్లోకి ఉంటే పోతే ఉండదు. ఎందుకంటే మనకు నచ్చినంత వేసుకొని తింటాము, మన కడుపు నిండా తృప్తిగా తింటాము. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కదా అని ఇబ్బంది పడుకుని తిన్నాం కదా. నాకైతే అట్లా అంటే ఎప్పుడు ఎదురయ్యలేదులే, ఎందుకంటే నేను ఎవరి ఇంట్లో పోను కాబట్టి. ఎన్ని పక్షులు గడ్డకు పోతే ఇట్లా పొంగుతుంది అనమాట. మనం దగ్గరుంటే ఇట్లా గెడ్డతో కలుపుకుంటుంటాం కాబట్టి ఏం పొంగదు చూడండి. కొంచెం గ్యాస్ తప్పినా కూడా పొంగుతుంది. ఇంకా ఇప్పుడైతే యాలకుబుడ్లు అయితే వేసుకుందామండి. వినోద్తో దంచేసి యాలకుబుడ్లు ఈరోజుగా. ఇంకా పచ్చిగా ఉండే చూడు విన్నది యాలకుబుడ్లు.
అప్పుడే ఎండిపోయినవి అయితే కొంచెము కలర్ మారుతాయి. ఇట్లా ఉడికేటప్పుడే యాలకుబుట్లు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సగ్గు బియ్యం అయితే మనకి రెడీ అయ్యేవన్నమాట, బాగా ఉడికేవే. ఇప్పుడు ఇంకా దింపుకుందామండి. ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా దింపుకున్న తర్వాత ఒక గిన్నె సగ్గు బియ్యంకి 1.5 గిన్నె బెల్లం అయితే వేస్తామండి. ఇంకా ఆ కావుకి బెల్లం అనేది కరుగుతుంది. ఇప్పుడు మనము గోడంబి ద్రాక్షలు అయితే వేపుకుందామండి. ఇంకా కరెక్ట్ టైంకి మా పిల్లలు లేచారనమాట. ఇంకా పాయసం కూడా రెడీ అయ్యేదే. దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకుందామండి. ఇదాను ఏంటికంటే ఆతరం లేదు ఇది బొక్క పెట్టాను కదా, బడి పోలేక కదా. నేనైతే కాదు వినా, నువ్వు బడి వినోద్ ఇంతకుముందు బడి పోలేక ఉల్లిగడ్డ రాత్రిపూట పండుకునేటప్పుడు పెట్టుకొని జ్వరం వస్తుందని పండుకుంటున్నట్టు ఉల్లిగడ్డ పెట్టుకొని. ఎవరన్నా చెప్పేది, ఎవరు చెప్పింది నీకు అంత తిక్క ప్రశ్న అనుకుంటున్నానే? ఉల్లిగడ్డ సంకలా పెట్టుకొని పండుకుంటే జ్వరం వస్తుంది. బాగా నెయ్యి అయితే కాగేదే. గోడంబిలు వేసుకుందాం. అయినా యా జ్వరం వచ్చినా యా కడుపు యా నెత్తి నచ్చినా మేము మాత్రం పట్టుకుంటాం. కడుపు నస్తుందమ్మా అంటే ఏంటి నస్తుంది, పో పడి అంటుండే. నెత్తి నస్తుందమ్మా అంటే ఏంటి నస్తుంది, పో. నిజంగా రియల్గా నచ్చిన ఇంకా గోడంబిలు అయితే ఏగామన్నమాట. గడ్డకు తీసుకుందామండి. ఆడేగేవిలే సార్ ఇట్లే ఉన్ని. సరే ద్రాక్షలు వేస్తామండి. మంట ఎక్కువ తీస్తాను ఇంట్లో కూడా. ఓమా ఇంకా మనకైతే సబ్బు బియ్యము బెల్లం పాయసం అయితే రెడీ అయ్యేది చూడండి. ఇంకా ఒకసారి ఇట్లా కలిపి బెల్లం కూడా కరిగేది చూడండి. ఇంకా కలర్ చేంజ్ అవుతుంది చూడండి బెల్లం వేసిన తర్వాత. ఇప్పుడు ఇవి గోడంబి ద్రాక్షల్ని ఇందులోకి అయితే వేసుకుందామండి. అయిపోయినది రెడీ అంతే. ఇంకా సబ్బు బియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయ్యేదే. ఇంకా మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట. కరిగేది చూడండి. బెల్లం కూడా బాగా కరిగేదే అంటే అలాగయ్యేదే. మరసంగ తినండి. తినదురా సేపు తీటి వేసి తినండి. నువ్వు చేసుకుంటావా? వెరీ గుడ్. వెరీ గుడ్ తినండి. తిందాం రండి ఫ్రెండ్స్. ఏదో యాడ్ గుర్తొస్తున్నా నాకు. తాగి తినచ్చు, తిని తాగొచ్చు అని. ఏమి తాగుతున్నావా? బాగుందమ్మా. థ్యాంక్ యూ మమ్మీ. నేను కూడా ఉండు. బాగుంది. ఫ్రెండ్స్ ప్రైజ్ అదిరిపోయింది. తిను.
ప్రైజ్ బాగుందా నిసి తాగాలి అంటుంది ఉప్పేటికి అవుతుందమ్మా దాంట్లో తీపి బెల్లం వేసేమే తీగుంటుంది బెల్లం అయ్యేదానిలా ఉప్పు లేక అవుట్లేకైతే ఉప్పు అయింది ఉప్పు అయింది తిన్ను ఇది ఇట్లా చేస్తుంది చూడండిగా మన సంగ కాలుతుంది కదా కొంచెం తినిపిస్తామంటే తిన్ను అట్లే సొంతమే నీకు దీంట్లో ఉప్పు ఉన్నదని ఇటు కనిపించా ఆ బాబుకి తెలియలే పోతుంది పిచ్చిది ఇదబ్బా ఈరోజు వీడియో అయితే సబ్బు బియ్యం బెల్లం పాయసం అయితే మాత్రానికి చాలా బాగుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇంత పాయసం ఉండదు చూడండి, ఇంకా ఇంత తొట్టున్నది ఇంకా పాయసం అయితే మేమైతే తిన్నాము. ఇంకా అవ్వకి సాత్కి ప్రేమలక్కలకి ఇచ్చొస్తాను పోయి నేనైతే. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, బాయ్.